హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రాజుగారి చిట్టి ముత్యాల కోడి పులావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసెస్ చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి. మనం ఓన్లీ చిట్టి ముత్యాల రైస్ మాత్రమే యూస్ చేయాలి. నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ యూస్ చేయకూడదు. ఈ బిర్యానీ ఫ్లేవర్ అంతా ఈ రైస్లోనే ఉంటుంది. రైస్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి డ్రై చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కసూరి మేతి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసి మొత్తం చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక దాల్చిన చెక్క, ఒక 8 లవంగాలు, 6 ఇలాచీ, ఒక హాఫ్ జాజికాయ, కొంచెం జాపత్రి, అలాగే ఒక 2-3 అనాస్ పూలు, 1 స్పూన్ షాజీరా, 2 స్పూన్ల గసగసాలు, కొంచెం కాజు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్తోనే మనకి బిర్యానీ ఫ్లేవర్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఒక 3 టొమాటోస్ మిక్సీ చేసుకొని మన చికెన్ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ చికెన్లో గ్రేవీ ఎక్కువ లేకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ నుంచి ఒక 3 స్పూన్స్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ గ్రేవీ అంతా బాగా ఉడికిపోయాక స్టవ్ ఆపేసి సైడ్కి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు, అందులోనే 4 ఎండుమిరపకాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి ఎండబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ బిర్యానీకి ఫ్లేవర్ అంతా మనం ఎంత రైస్ ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ అంతా ఇలా డ్రైగా గ్రీనిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే 1 స్పూన్ కారం వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న చికెన్ గ్రేవీ మొత్తం వేసుకోవాలి. చికెన్ గ్రేవీ అంతా వేసాక ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం బాయిల్ చేసుకున్న 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసి సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఇందులో సెట్ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మన రాజుగారి చిట్టి ముత్యాల కోడి పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సపోర్ట్ హరిత హారి వ్లాగ్స్.